మీరు ఎప్పుడైనా 100 రూపాయలకి చికెన్ ఫిష్ తో మీల్స్ చేస్తుంటే కామెంట్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పురాచి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. అసలు మనం పలకడానికే కష్టంగా ఉన్న ఈ స్టేషన్ నేమ్ అర్థమేంటో తెలుసా? ఎంజి రామచంద్రన్ అంటే ఒక పాపులర్ తమిళ యాక్టర్ అండ్ చీఫ్ మినిస్టర్. మరి ఆ ముందుందే పురాచి తలైవర్ అంటే రెవల్యూషనరీ లీడర్ అనే అర్థం. ఇదంతా పక్కన పెడితే ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. మీల్స్ కోసం స్టేషన్ పక్కనే ఉన్న ఆస్కార్ రెస్టారెంట్ కి వచ్చేసా. లోపలికి వెళ్లి అలా కూర్చుని ఒక మీల్స్ ఇవ్వమన్నాను. తమిళనాడులో ఏంటంటే ఏ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కి వెళ్ళిన అరిటాక్ మాత్రం కన్ఫర్మ్, అరిటాక్ లోనే సర్వ్ చేస్తారు. ఇదిగోండి, రైస్ పెట్టక ముందే కర్రీస్ పెట్టేశారు. చికెన్ ఫిష్ తో పాటు బీట్రూట్ కర్రీ కూడా. అసలుకే జర్నీ చేసి బాగా ఆకలి మీద ఉన్నాను. ఫస్ట్ చికెన్ జ్యూస్ కలుపుకొని తింటే అంతగా అనిపించలేదు ఫ్రెండ్స్. అయినా మన దగ్గర ఇంకో నాన్ వెజ్ ఆప్షన్ ఉంది కదా, అదే ఫిష్. చేపల జ్యూస్ తో కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంది. మనకు వేసిన ముక్క కూడా చేప బొర్ర లాగించేసా. చేప బొర్రలు చాలా మంది తినరు కానీ చాలా బాగుంటుంది, మీరు కూడా తినండి. వెజ్ కర్రీ అయిన బీట్రూట్ కూడా బాగుంది, నాకు నచ్చింది. అయినా నాన్ వెజ్ ఉంటే వెజ్ దిగదులేండి. పప్పు అయితే ముద్దగా ఉంది, ఇది కూడా బాగుంది. వెజ్ మీల్స్ లో కామన్ గా ఉండే పప్పు సాంబార్ కూడా బాగుంది. యాక్చువల్ గా నేను మీల్స్ చెప్పేటప్పుడు నాకు తెలియదు ఫిష్ చికెన్ ఉంటాయని. వచ్చాను, మీల్స్ చెప్పాను, ఇచ్చారు, తిన్నాను, 100 అన్నారు, ఇచ్చేసా. మీరు కూడా చెన్నై వస్తే ఇక్కడ ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.